ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్కి నార్మల్గా? ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని దిల్రాజ్ గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చి, నువ్వు ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ, ఇలా అండి అంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాంలేండి అని చెప్పిన ఊరిక. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు. ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం. నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నట్టు బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే, అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు, నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు, నువ్వు నీలాగుంటే నచ్చుతావు, నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు, నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు, నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇచ్చారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినారు రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ ఇట్లా అంటే ఇంకేముందరా హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలు అనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు. ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత 40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి వచ్చిందంటే 40 లక్షలు కట్టా. వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది, ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన. దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8, 9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1, 2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే అట్లా. ఓకే.